అబ్బా! కాకతీయ సామ్రాజ్యమనగానే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదూ! ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని విశ్లేషించబోతున్నాం. ఒకసారి కళ్ళు మూసుకుని 13వ శతాబ్దంపు ఊరుగల్లు ఆస్థానంలో ఒక చరిత్రకారుడుగా ఊహించుకుందాం. అప్పటి కట్టుబాట్లను బద్దలు కొట్టి, ఒక యువరాణి తిరుగులేని యోధురాలిగా, ఒక గొప్ప సామ్రాజ్య నిర్మాతగా ఎలా ఎదిగిందో మన తాళపత్రాలు, శాసనాల ఆధారంగా తెలుసుకుందాం. ముఖ్యంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చిన మన సైన్యాల పరాక్రమాన్ని, మహాబలశాలులైన యాదవులు తూర్పుగంగ వంశంపై సాధించిన చారిత్రాత్మక విజయాలను ఒక ఆస్థాన చరిత్రకారుడి గర్వంతో ఈ విశ్లేషణలో కళ్లక్కట్టినట్టు చూద్దాం. అయితే ఇక్కడ మనకు వచ్చే అతి పెద్ద ప్రశ్న, అసలు 13వ శతాబ్దంలో పురుషాధిక్యం రాజ్యమేలుతున్న ఆ కాలంలో ఒక యువరాణి సంపూర్ణ అధికారాన్ని చేజిక్కించుకుని ఏకంగా ఒక రాజుగా ఎలా మారగలిగింది? ఇది మామూలు విషయం కాదు, చరిత్రలోనే అత్యంత అరుదైన అద్భుతం. ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానాలు వెతుకుతూ ఆనాటి చారిత్రక పరిణామాలను అన్వేషిద్దాం. ఈ ప్రయాణంలో మనం 6 ముఖ్యమైన ఘట్టాలను చూస్తాం. అవేంటంటే, ముందుగా పుత్రికా సంప్రదాయం, ఆ తర్వాత సింహాసనాన్ని అధిరోహించడం, మూడోది ప్రత్యర్థి సామ్రాజ్యాల ఓటమి, నాలుగోది పరిపాలన ఆర్థిక సంస్కరణలు, ఐదోది వీరోచిత చివరి యుద్ధం మరియు చివరగా కాకతీయుల శాశ్వత వారసత్వం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మొదటి విభాగం పుత్రికా సంప్రదాయం గురించి చూద్దాం. అప్పట్లో మన ఓరుగల్లును పాలించే గొప్ప కాకతీయ చక్రవర్తి గణపతిదేవ మహారాజుకు ఒక పెద్ద ధర్మసంకటం ఎదురైంది. ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి వారసుడిగా రాజ్యాన్ని ఏలడానికి ఆయనకు మగసంతానం లేదు. మరి ఆ వారసత్వ సంక్షోభాన్ని ఎలా దాటాలి? అప్పుడే ఆయనొక అద్భుతమైన, అత్యంత సాహసోపేతమైన, న్యాయపరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అదే పుత్రికా సంప్రదాయం. అంటే తన సొంత కుమార్తెనే అధికారికంగా ఒక కుమారుడిగా దత్తత తీసుకుని రాజరికంలో, యుద్ధ విద్యల్లో శిక్షణ ఇవ్వడమన్నాడ. ఆ కాలంలో ఇదొక సంచలనం. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన వ్యూహముంది. ఆనాటి కఠినమైన పితృస్వామ్య వ్యవస్థలో అందరిచేత తల వంచేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? అందుకే రుద్రమదేవిగా జన్మించిన మన యువరాణి పరిపాలన కోసం రుద్రదేవుడు అనే పురుషనామాన్ని స్వీకరించింది. ఆనాటి శాసనాలు గమనిస్తే అర్థమవుతుంది, ఆమెను ఏకంగా మహారాజుగానే కీర్తించారు. ఇది కేవలం పేరు మార్చుకోవడం కాదు, అదొక పటిష్టమైన సామ్రాజ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చే అద్భుతమైన రాజకీయ వ్యూహం. ఇప్పుడు మన రెండో విభాగం, సింహాసనాన్ని అధిరోహించడం. ఆ వ్యూహాత్మక ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. ఈ కాలానుక్రమాన్ని ఒకసారి గమనించండి. క్రీస్తు శకం 1261లో తన తండ్రితో పాటే సహపాలకురాలిగా రాజనీతిని వంట పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1262 నాటికల్లా దాదాపుగా స్వతంత్రంగానే పాలన సాగించారు. ఇక 1269లో తండ్రి గణపతిదేవుని మరణం తర్వాత పూర్తి సార్వభౌమాధికారంతో కాకతీయ సామ్రాజ్యానికి ఏకైక మహారాణిగా బాధ్యతలు చేపట్టారు. పక్కా ప్రణాళికతో సాగిన అద్భుతమైన ఎదుగుదల ఇది. ఆనాటి రాజరికపు ఆనవాయితీల ప్రకారం ఆమెకు చాళుక్య వంశానికి చెందిన వీరభద్రుడితో వివాహమైతే జరిగింది. కాని ఇక్కడే మనమొక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పరిపాలనలో, శాసనాల్లో, రాజ్య వ్యవహారాల్లో ఆయన జోక్యం ఏమాత్రం లేదు. అధికారం మొత్తం, నియంత్రణ మొత్తం రాణి రుద్రమదేవి చేతుల్లోనే ఉండిపోయింది. ఆమె సింహాసనంపై కూర్చున్న తిరుగులేని సార్వభౌమురాలు. ఇక మూడవ విభాగం, నాకెంతో ఇష్టమైన ఘట్టం, ప్రత్యర్థి సామ్రాజ్యాల ఓటమి, ఆ వీరోచిత సైనిక విజయాలు. చరిత్రపుటలు తిరిగేస్తే ఈ సైనిక విజయాలు చూసి రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఒక మహిళ రాజుగా ఉండటాన్ని తట్టుకోలేని కొందరి సామంత రాజులు చేసిన అంతర్గత తిరుగుబాట్లను ఆమె ఉక్కుపాదంతో అణిచేశారు. అయితే ఇక్కడ మనం అత్యంత గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు మన రాజ్యానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించిన మహాబలశాలులైన దేవగిరి యాదవులు, అలాగే తూర్పు గంగవంశస్థుల దాడులు. రాణి రుద్రమదేవి స్వయంగా కత్తిపట్టి సైన్యాన్ని ముందుండి నడిపించి ఈ 2 మహాసామ్రాజ్యాల బలగాలను చిత్తుచిత్తుగా ఓడించారు. శత్రువుల గుండెల్లో భయం పుట్టించిన నిజమైన రణరంగ యోధురాలు ఆమె. యుద్ధాలే కాదు, పాలన కూడా ముఖ్యమే కదా. అందుకే 4వ విభాగం, ఆమె ప్రవేశపెట్టిన పరిపాలన మరియు ఆర్థిక సంస్కరణల గురించి చూద్దాం.
ఆనాటి కులీన వ్యవస్థలో ఒక పెద్ద లోపముండేది. అధికారాలు కేవలం వంశపారంపర్యంగా వచ్చే ప్రభువులకే దక్కేవి. వీళ్ల వల్ల ఎప్పుడైనా వెన్నుపోటు తప్పదు. దీని పసిగట్టిన మన మహారాణి ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. అదే నాయంకర విధానం. అంటే కేవలం పుట్టుకను బట్టి కాకుండా యుద్ధభూమిలో సత్తా చాటిన సాధారణ యోధులకు భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు ఇచ్చి వారిని ఉన్నత స్థాయికి చేర్చారు. దీనివల్ల ఏమైంది? ప్రాణాలిచ్చేంత విశ్వాసమున్న భారీ సైన్యం సామ్రాజ్యానికి సొంతమైంది. ఇదొక అద్భుతమైన రాజనీతి. అలాగే ఆ ఆర్థిక స్థిరత్వం రావడం వల్లే బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కట్టడం సాధ్యమైంది. పాకాల చెరువు, లఖ్నవరం చెరువు లాంటి భారీ జలాశయాలు ఈనాటికి మనకు జీవనాధారంగానే ఉన్నాయి. వరంగల్ కోటను అభేద్యంగా మార్చింది కూడా ఆమె కాలంలోనే. 13వ శతాబ్దపు ఈ నీటిపారుదల ప్రాజెక్టులే అప్పటి కాకతీయ సామ్రాజ్యపు అపారమైన సంపదకు అసలైన మూలస్తంభాలు. ఇక 5వ విభాగం, తలచుకుంటేనే మనసు బరువెక్కే వీరోచిత చివరి యుద్ధం. ఒక ఆస్థాన చరిత్రకారుడుగా ఈ విషయం చెప్పటానికి మనసు ఏమాత్రం అంగీకరించదు. క్రీస్తు శకం 1289 నమ్మకద్రోహి అయిన తన సొంత బంధువు సామంతుడు కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేశాడు. ఆ వృద్ధాప్యంలో కూడా విశ్రమించకుండా రాణి రుద్రమదేవి నల్గొండ ప్రాంతంలో సైన్యాన్ని స్వయంగా ముందుండి నడిపించారు. ఒక గొప్ప యోధురాలిగా ఎలాగైతే గర్వంగా జీవించారో, రణరంగంలో శత్రువులతో పోరాడుతూనే అలాగే వీరమరణం పొందారు. ఇక చివరిగా 6వ విభాగం, కాకతీయుల శాశ్వత వారసత్వం గురించి మాట్లాడుకుందాం. ఒక గొప్ప నాయకురాలే లక్షణం తన తర్వాత ఏమవుతుంది అని ముందుగానే ఊహించడం. తన మరణానంతరం కాకతీయ సామ్రాజ్యానికే ఎలాంటి వారసత్వ సంక్షోభం రాకూడదని ఆమె ముందే ఊహించారు. అందుకే తన మనవడు 2వ ప్రతాపరుద్రుణ్ణి స్వయంగా దగ్గరుండే పరిపాలనలో, యుద్ధ విద్యల్లో తీర్చిదిద్దారు. సామ్రాజ్య భవిష్యత్తును సురక్షితం చేసిన అద్భుతమైన ముందుచూపది. ఆ కీర్తి ప్రతిష్టలు కేవలం మన గడ్డకే పరిమితం కాలేదు. ప్రసిద్ధ వెనీషియన్ యాత్రికుడు మార్కోపోలో స్వయంగా మన సామ్రాజ్యాన్ని సందర్శించి తన పుస్తకంలో ఏమని రాశాడో తెలుసా? ఆమె ఒక తెలివైన మరియు ప్రజలకు ప్రియమైన పాలకురాలు అని కొనియాడాడు. ఆనాటి పరిపాలనా దక్షతకు దక్కిన అతిపెద్ద అంతర్జాతీయ కీర్తి కిరీటమది. ఆ చారిత్రక విజయాలు నేటికీ మనకి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఆనాటి చరిత్ర ఆధారంగా ఆధునిక తెలంగాణలో రాణి రుద్రమదేవి మహిళా సాధికారతకు, సాటిలేని నాయకత్వానికి అతిపెద్ద ప్రతీకగా నిలిచారు. పత్రికల్లో, చరిత్ర పుస్తకాల్లో, ఎందుకు 2015లో వచ్చిన రుద్రమదేవి సినిమా రూపంలో కూడా ఆ యోధురాలి గాథ నేటి తరానికి సజీవంగానే ఉండిపోయింది. ముగింపుగా మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న: 13వ శతాబ్దంలాంటి అత్యంత కఠినమైన కాలంలోనే ఒక మహిళ లింగభేదాలను బద్దలుకొట్టి ఇంతటి సుస్థిరమైన, ఎదురులేని సామ్రాజ్యాన్ని నిర్మించగలిగితే మరికొంచెం ఆలోచించండి, ఇంకెంతమంది గొప్ప, మార్గదర్శక నాయకులను చరిత్ర విస్మరించి ఉంటుందో కదా? ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుని చరిత్రలో మరుగున పడిన ఇలాంటి అద్భుతాలను ఎప్పటికీ అన్వేషిస్తూనే ఉందాం. ఇంతసేపు ఈ అద్భుతమైన చారిత్రక ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.